ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు 2 నిర్ణయాలు తీసుకున్నాడు. 2 నిర్ణయాలు. ఈ 2 నిర్ణయాల్లో ఒకటేంటి తెలుసా? నానా నీకు నాకు సంబంధం లేదు, పోతాం. అది హార్ట్లో అనుకున్నాడు, బుర్ర పని చేయలేదు. అరే తండ్రి కాకుండా ఎలా పోతాడరా, ఆలోచించలా. కానీ 2వ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? నేను మా నాన్న దగ్గరికి వెళ్తా. దానికి ముందు బైబిల్ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఇంటలెక్ట్, హార్ట్ పనిచేసినాయి. కాబట్టి రిపెంటెన్స్ అనే పదాన్ని మీకు అర్థం అవడానికి 2 భాషలు ఉపయోగిస్తాం. ఒకటి గ్రీక్ భాష, రెండోది హిబ్రూ భాష. గ్రీక్ వాడి దగ్గరికి వెళ్ళి రే రిపెంట్ అంటే ఏంట్రా, ఏముంది, మైండ్ మారాలా. ఇది గ్రీక్ వాడు చెప్పే మాట. ఒక హిబ్రీడి దగ్గరికి వెళ్ళి రే హిబ్రీ వాడు కదా, రిపెంట్ మారు మనసు అంటే ఏంటి, డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు, డెసిషన్ మారాలా. నువ్వేమంటావు, డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు, డెసిషన్ మారాలా. 2 కలిస్తే రిపెంటెన్స్. బుర్రలో ఆలోచిస్తావు, హృదయంలో నిర్ణయం తీసుకుంటావు. బుర్ర ఇచ్చిన ఆలోచన బట్టి, హృదయంలో నిర్ణయాన్ని బట్టి రైట్ అబౌట్ టర్న్ 180 డిగ్రీలు తిరిగితే అది మారు మనసు. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ మైండ్ అండ్ హార్ట్. మైండ్లో పనిచేసేది వర్డ్ ఆఫ్ గాడ్, హార్ట్లో పనిచేసేది స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ కలిస్తే కనుక చైల్డ్ ఆఫ్ గాడ్ అవుతాడు. అయితే నికోదేమన్నాడు కదా, వాడికి హార్ట్ ఉంది, బుర్ర లేదు. వాడికి లేదు బుర్ర. సో నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో నయోమి ఇక్కడ రిపెంట్ అయ్యిందా? అయ్యింది. ఎలా చెప్పగలుగుతావు? నేను బుద్ధి గడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇంకెక్కడికి వెళ్ళిన పని జరగదో, మళ్ళీ అక్కడికే వెళ్తా. రిమెంబర్. రెండోది రిటర్న్, నేను వెళ్ళిపోతా, రైట్ అబౌట్ టర్న్. అక్కడి నుంచి వచ్చా, యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. ఐ గో బ్యాక్. అండ్ షీ డిసైడెడ్ టు గో బ్యాక్. అది రిపెంట్ అన్నటువంటి మాటకు అర్థం. బైబిల్లో కొంతమంది అలా రిపెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే 3:37 అయిపోయింది. 4 o'clock ఐ విల్ కట్ షార్ట్. సో ప్రాబబ్లీ మేబీ 9th 10th వర్స్తో ముగిచ్చేస్తాను. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ టు 18 బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఐఎమ్ సో సారీ. బట్ చెప్పే కొద్దిగా క్లారిటీతో చెప్తే బాగుంటుంది అనిపించింది. అయితే కొద్దిమంది బైబిల్లో ఉన్న వాళ్ళు రిపెంట్ అయిన వాళ్ళ గురించి చెప్తాను నేను. ఆదికాండం 12వ అధ్యాయం. ఊరినే స్టోరీ గుర్తుపెట్టుకోండి. దేవుడు అబ్రహాముని అప్పుడే పిలిచాడు. అబ్రహాము వీరోచితంగా నడుచుకుంటూ వచ్చేసాడు. 4వ వచనంలో ప్రయాణం స్టార్ట్ అయింది, నడుచుకుంటూ వచ్చేసాడు. షెకెంకి వచ్చాడు. అక్కడ ఒక ఆల్టర్ కట్టాడు. అక్కడ దేవుని నామాన్ని అక్కడ ఉచ్చరించాడు, దేవుని నామాన్ని గణపరిచాడు, ఆల్టర్ కట్టాడు. బాగుంది. కరువు వచ్చింది. ఏం చేశాడు మనోడు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. భార్యను పట్టుకొని చెల్లి అని చెప్పాడు. సగం అబద్ధం ఆడాడు. అది విషయం. అది భయంకరమైన నష్టాన్ని దారితీసింది. దేవుడు ఒక తన్ను తంతే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో చూడండి. ఎక్కడికి వచ్చాడో 13వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆదికాండం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికును మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, ఎక్కడైతే మొదట గుడారం వేశారో అక్కడికి వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. దీన్నే రిటర్నింగ్ టు ద స్క్వేర్ వన్. దీన్నే రిపెంట్. దీన్నే కమింగ్ బ్యాక్ టు ద రూట్స్. దీన్నే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ గాడ్స్ కనెక్షన్. దేవుడు ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చాడో అక్కడికి రావటం. వాళ్ళకి భౌతిక ప్లేస్లు ఉన్నాయి, మనకి ఆత్మీయ ప్లేస్లు ఉన్నాయి. వాళ్ళకి భౌతిక ప్లేస్లు ఉన్నాయి, మనకి ఆత్మీయమైనటువంటి ప్లేస్లు ఉన్నాయి. సో 2 steps అయిపోయినాయి. మొదటిది రిమెంబర్, రెండోది రిపెంట్, మూడోది రిపీట్ ద వర్క్స్ యు నో. నీకు తెలిసినటువంటి కార్యాలు చేయి. ఇప్పుడు నయోమి ఏం చేసిందో చూద్దాం. ఒక లాంగ్ స్టోరీ. నయోమి తన 2 కోడళ్ళను చూచి ఎంత క్లియర్గా మారుతున్నాం. ముగ్గురే ఉందంటే ముందే ఉన్నది, రండి వచ్చేసేయండి మనం వెళ్ళిపోదాం అన్నాం. వాళ్ళు అమాయకంగా అత్తగారితో పాటు వచ్చేసారు. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో, ఎప్పుడైతే రిపెంట్ అవ్వటం మొదలుపెట్టిందో, నయోమిలో వచ్చినటువంటి మార్పులు ఏంటో చూద్దాం. మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయపు చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. వై డిడ్ షీ గెట్ దిస్ ఐడియా?
ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవటం మొదలుపెట్టిందో ఈయన్ని తీసుకెళ్ళటం తప్పు కదా, బలవంతంగా తీసుకెళ్ళటం తప్పు కదా. నేను వీళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా దారి చూపించగలనా? చూపించలేను కదా. వీళ్ళకి భర్తలను ఇవ్వలేను కదా. రియలైజేషన్ ఎవ్వరు చెప్పలే. ఓకే, చాలామంది ఏమంటారంటే, సార్ నాకు పోర్నోగ్రఫిక్ ఎడిక్షన్ ఉంది సార్, నాకు సినిమాలు చూసే పిచ్చి ఉంది సార్, నాకు సీరియల్స్ చూసే పిచ్చి ఉంది సార్. అయ్యా, పిచ్చి పోవడానికి ఏం చేయొద్దు, పిచ్చి పోవడానికి ఏం చేయొద్దు, మానేయడానికి ఏం చేయొద్దు. దేవుని వాక్యాన్ని లోన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అది ఆపేస్తాం. నోబడీ నీడ్స్ టు టెల్ యూ. ఇప్పుడు ఎవరికి బోధించాడు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు అని అవును బోధించాడు నయోమికి. వెన్ యూ గెట్ కనెక్టెడ్ టు గాడ్, సర్టెన్ థింగ్స్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ. ఎప్పుడైతే దేవుడితో కనెక్ట్ అయిందో, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని, అమ్మా మీరు వెళ్ళిపోండి. ఇది మనకెలా వర్తిస్తుంది? లెట్ మీ టెల్ యు వన్ థింగ్. దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నవాడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు, ఎవరితో కూడా దేవుని చూపించడానికి పోటీ పడ్డం. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటనంటే, కొంతమంది వచ్చి నిన్ను విసిగిస్తానికి, నిన్ను రెచ్చగొడటానికి, నీకు పుల్లబెడటానికి, నిన్ను ఏడిపించడానికి నువ్వు ఏదో ఒక విధంగా స్పందిస్తావని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అరుస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసా? నువ్వు దానికి రెస్పాండ్ అవ్వాలి. అంటే పని అయింది, మనకి ఇటు రెస్పాండ్ అయ్యాడు, బాబా పని అయింది, ఎస్ రక్తమే జై, ఇంకా బాగా పని అయింది. అయితే వాళ్ళకి ఎప్పుడు చిరాకు వస్తుంది తెలుసా? అప్పుడు చిరాకు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాలా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాలా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి తెలుసా? నువ్వు కూడా ఏసు రక్తమే జయమంటావని. అక్కడ ఏసు రక్తమే జయం, అపజయం. మళ్ళీ చెప్తున్నాను నేను, అక్కడ యేసు రక్తమే జయం, అపజయం. నోరు మూసుకోవటమే జయం. దట్ యూ షుడ్ అండర్స్టాండ్, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అరుస్తారు, సైలెంట్గా ఉండు కొద్దిసేపు. అరవండి సార్, మీరు అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాంలే, అరవండి. బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. మీరు చెప్తున్నారా చెప్పండి సార్, మీ దారి మీరు చెప్పండి, తర్వాత మేము చెప్పుకుంటాం. ఓకే, గో హెడ్, గో హెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాగుంది, సూపర్. అది రియలైజేషన్ వస్తే అవతలతో ఎలా డీల్ చేయాలో మనకు అర్థం అవుద్ది. చాలా సింపుల్ థింగ్స్, చాలా సింపుల్ థింగ్. నయోమి రియలైజ్ చేసి అడిగింది, దేవుడు ఎవరిని బలవంతం చేయడు, బలవంతంగా ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకురాలేవు, బలవంతంగా యేసు ప్రభు నానాన్ని గానపరచలేవు నువ్వు. నో, యూ కెనాట్. ఒక్క ఎంటుకు మొక్క పేకలేవా నువ్వు. లెట్ గాడ్ డూ హిజ్ వర్క్ అండ్ బీ సైలెంట్. తర్వాత ఏమంది, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పాను. దీన్నే రిమోర్స్ అంటారు, దీన్నే గిల్ట్ అంటారు. దీన్నే రిమోర్స్ అంటే ఏంటి? అపరాధ భావం. ఓ విధంగా తప్పు చేశాననే భావం, పెట్టలేను. ఇది చాలామంది చర్చిల్లో చేస్తారు, చాలామంది చర్చిల్లో చేస్తారు. చర్చిల్లో ఎప్పుడైనా మీరు కొంతమంది పాట పాడేమని చూసారా? వాళ్ళు పాడేటప్పుడు మైకులో వాళ్ళు పాడుతుంటే ఒకవేళ కనుక మనం వాళ్ళని చూడలేదనుకో ఏడుస్తున్నామే అనుకుంటారు. వాళ్ళు కిందకి ఎలా వస్తారు తెలుసా? బాబాడేనా ఆయన ఎందుకు అంత గట్టిన వాడి తెలుసా? చాలామందిని చూసి ఉంటాడు అలాగా. దాన్ని పెర్ఫార్మెన్స్ అంటారు. పెర్ఫార్మెన్స్ కాదు మరి, నిజం చెప్తుందా. నువ్వు పెర్ఫామ్ చేసి బాగా చప్పట్లు కొడుకుంటే దండేసి పంపిస్తాను నేను, అంతే. నో, ఇట్ షుడ్ హ్యాపెన్ విదిన్. వీళ్ళు కూడా ఏడ్చారు. ఒకవేళ కనుక అక్కడ దాన్ని ట్రోలింగ్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? ఏం ఏడ్చారు, ఓర్ఫా ఎక్కువ ఏడుస్తుందమ్మా రూత్ కంటే, రూత్ కొంచెం తక్కువ ఏడ్చింది కానీ ఓర్ఫా బాగా ఏడ్చింది తెలుసా. నీ ఏడుపు ఎవరు కాలే. చూద్దాం ఆ తర్వాత. అంతటా వారు ఎలుగెత్తే 11వ వచనం, నయోమి, నా కుమార్తెల్లారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమునందు ఉన్నారా? ఐ యామ్ హోప్లెస్. నాకు హోప్ లేదమ్మా, నా కొడుకులు పుట్టరు, నా పుట్టరు. ఇంకా పుట్టినా కూడా ఆగుతారు మీరు, అంతకాలం ఆగలేరు. లాజికల్గా చెప్తున్నా, మీరు రాదలుచుకుంటే మొత్తం రియలైజేషన్తో రండి, పూర్తిగా గ్రహించి రండి.
యు మస్ట్ అండర్స్టాండ్. మీరు వస్తే నేను కొడుకులు ఇచ్చేస్తాను, మీరు వస్తే మీకు భర్తలు ఇచ్చేస్తాను, మీరు వస్తే కనుక అద్భుతమైన జీవితాన్ని ఇస్తాను అని యేసయ్య చెప్పలా. నయోమి కూడా చెప్పట్లా. యేసయ్య చెప్పలే అక్కడ. నువ్వు రా, నీ బంగారం లాంటి జీవితం ఇస్తానని ఎక్కడ యేసయ్య చెప్పడా? చెప్పలా. వస్తే నిన్ను ఇరగబాస్తారని చెప్పడేనా? ఈ సెలవు ఎత్తుకొని రా అన్నాడు. ఎందుకు చెప్పరు మనం ప్రసంగాల్లో లాగా? వై డోంట్ యు గివ్ ద ట్రూత్? ఇక్కడ రూత్కి ఓర్ఫాకి ట్రూత్ ఇచ్చింది. ఐ యామ్ హోప్లెస్. 11వ వచనం, 12వ వచనం. నా కుమార్తెల్లారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా కుమారుని కనినను. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టగలరు. ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, నేను నిరుపయోగమైనటువంటి వ్యక్తిని, నేను పనికి మాలిన దాన్నే. షీ గేవ్ ఎ క్లియర్ పిక్చర్. బాబు, యేసు ప్రభుని అంగీకరిస్తే నిన్ను ప్రజలు కొంతమంది తిడతారు, నీ వాళ్ళు నిన్ను కాదంటారు. దాన్ని నువ్వు సిద్ధమా? అయితేనరా, లేకపోతే ఆ స్థాయి దాకా నువ్వు ఆగు. ఇంకా 13వ వచనం. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఇంటిరి ఒంటరి కత్తులై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినని వారితో చెప్పాను. ఐ యామ్ అన్హ్యాపీ, ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్, ఐ యామ్ అన్హ్యాపీ. 11, 12, 13. దిస్ ఈజ్ మై రియల్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ మై రియల్ సిచ్యువేషన్. వీళ్ళిద్దరు ముందే చెప్పింది ఇది పరిస్థితి. నవ్ యూ మేక్ అ చాయిస్, నవ్ యూ మేక్ ఎ చాయిస్. చూద్దాం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఒకళ్ళు లీవ్, ఇంకొకళ్ళు క్లీవ్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఒకళ్ళు లీవ్, ఇంకొకళ్ళు క్లీవ్. లీవ్ అంటే విడిచిపెట్టడం, క్లీవ్ అంటే గట్టిగా అతుక్కుపోతాం. ద డెసిషన్ టు లీవ్ అండ్ క్లీవ్ షుడ్ హ్యాపన్ ఇన్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. నేను హత్తుకోవాలా విడిచిపెట్టాలా అన్నది చాలా పరిపూర్ణమైన సమాచారం మీద ఉండాలి. డాక్టర్స్ నీకు సర్జరీ చేయకముందు ఆలోచించుకోండి, ఈ సర్జరీ చేస్తే ఇంత పర్సెంటేజే గ్యారంటీ, మేము గ్యారంటీ ఇవ్వలేం. మీరు ఓకే అని సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాం, లేదా వదిలేస్తాం. ఇట్స్ యువర్ డెసిషన్, ఇట్స్ యువర్ డెసిషన్. నీ ఇష్టం, నీ ఇష్టం. దానికి సమంజసమా? వచ్చి కూర్చోండి. ఇక్కడ నయోమి, అమ్మా నేను హోప్లెస్, నేను హెల్ప్లెస్, నేను అన్హ్యాపీ. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు వారి గురించి క్లియర్గా చెప్తున్నా. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే జబ్బు పోద్ది, గ్యారంటీ లేదు. అప్పులు పోతాయి, గ్యారంటీ లేదు. సమస్యలు ఉండవు, గ్యారంటీ లేదు. ఉద్యోగం వస్తుంది, గ్యారంటీ లేదు. కుటుంబం బాగుంటుంది, గ్యారంటీ లేదు. సమాజం నిన్ను గుర్తిస్తుంది, గ్యారంటీ లేదు. సంఘము నిన్ను ఒప్పుకుంటుంది, గ్యారంటీ లేదు. నో గ్యారంటీస్. వస్తావా? మరి ఏంటి అని రమ్మంటుంది. నేను ఒకే ఒక గ్యారంటీ ఇస్తా. ఏంటా గ్యారంటీ? నా దగ్గరకు వస్తే నేను నీతో ఉంటా. ఉంటే ఏం చేస్తావు? నువ్వు బాధపడుతుంటే నీతో పాటు ఏడుస్తాను నేను, అంతే. మరి నాకు చివరికి వచ్చేది ఏంటి? ఆ బాధలన్నిటిలో తట్టుకుంటే పరలోకంలో నీకు కిరీటం ఇస్తా. గ్యారంటీ, గ్యారంటీ. అది గ్యారంటీ ఉందా? ఉందే, ఉందా గ్యారంటీ? నా పేరే గ్యారంటీ, నా నామమే గ్యారంటీ. అది జీసస్ క్రైస్ట్ చెప్పేది. మాటిచ్చి వెనక్కెళ్ళేవాడిని కాదు, అబద్ధమాడటానికి మనిషిని కాదు, జారిపోవడానికి నీలాంటి దాన్ని నీలాంటి కాదు. నేను పట్టుకుంటావు నా చేయి. మై ఫ్రెండ్స్, ఆ విధమైన క్లారిటీతో అండర్స్టాండ్ అయ్యి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఎటువంటి నీకు ప్రలోభాలు లేవు, నెగటివ్ లేదు, పాజిటివ్ లేదు. నీ ఇష్టం. వస్తావా? దానికి సంసిద్ధమైతే అప్పుడు చూద్దాం. వారు ఎలుగెత్తి ఏడవగా 14వ వచనం. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. వీళ్ళిద్దరూ కూడా డెసిషన్ అబ్సల్యూట్ ఫ్రీడంలో చేశారు. ఏ ఒత్తిడి లేదు. ఆమె స్వేచ్ఛతో అత్త నేను వెళ్ళిపోతా అన్నది. రెండో ఆమె స్వేచ్ఛతో అత్త నేను వచ్చేస్తా అన్నది. ఏసే నీ ముందు అదే మాట చెప్తున్నాను.
పెడతాడు. నీ ముందు ఇరుకు మార్గం, విశాల మార్గం, నీ ముందు మరణం, జీవం, నీ ముందు వెలుగు, చీకటి, నీ ముందు పరలోకం, నరకం. ఐ హావ్ కెప్ట్ దెమ్ బిఫోర్ యూ, యు డిసైడ్. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలను వెంబడింపి వెళ్ళమని. రూతు వస్తాను అని అంటే అవన్నీ అన్నమాట. అమ్మా వాళ్ళు ఒకసారి ఆలోచించు అమ్మా, ప్లీజ్ ఒకసారి ఆలోచించు. ఆమె వెళ్ళిపోతాను, అందుకని నేను ఆమె గురించి ఇంకేం చెప్పట్లా. అమ్మ ఒకసారి ఆలోచించు అంటలా. నేను వెళ్ళిపోయే వాళ్ళని బతిలాడట్లా, వచ్చే వాళ్ళని బతిలాడుతున్నా. మీకు అర్థమవుతుందా? వెళ్ళిపోయే వాళ్ళని బతిలాడట్లా, వచ్చే వాళ్ళని బతిలాడుతున్నా. ఇక్కడికి వచ్చి కూర్చొని రావాలనుకున్న వాళ్ళని ఎవరన్నా చెడగొడుతుంటే నాకు కోపం వస్తుంది. వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు చెడగొట్టలేరు. పోరా పో, నువ్వు ఉంటే వేస్ట్, ఇక్కడ కుర్చీ వేస్ట్, ఫుడ్ వేస్ట్, నీకు పో. నువ్వు మారుతానంటే నిన్ను చాలా ప్రశ్నలు అడుగుతా. మరి నిజమేనా? నిజమేనా? ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? ఎందుకు మారుదాం అనుకుంటున్నావు? ఐ విల్ ఆస్క్ సెవరల్ క్వశ్చన్స్. అందుకనే బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దలు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? చాలా ప్రశ్నలు అడుగుతారు. అయితే చూద్దాం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాల కొనవద్దు. ఫోర్స్ కాదు, రిక్వెస్ట్ కాదు, వద్దు. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 విషయాలు చెప్పింది. 6 విషయాలు. ఈ 6 విషయాలు నేను ఒక పదంతో మీకు చూపిస్తాను. 1, నువ్వు వెళ్ళు చోటుకే నేను కూడా వచ్చేదను. ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక చోటే ఉంటారు. నేను నీకు ఫ్రెండ్ని, నా పేరే రూత్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు. నువ్వు కారు బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్డు మీద ఉన్నావా? అక్కడ ఉంటావు. నువ్వు రెస్ట్ తీసుకుంటూ 5 స్టార్ హోటల్లో కూర్చున్నావా? అక్కడ ఉంటావు. నువ్వు ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్నావా? అక్కడ ఉంటావు. సాయంకాలం సరదాగా పార్క్లో కూర్చున్నావా? అక్కడ ఉంటావు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. ఫ్రెండ్షిప్ మొదటిది. రెండోది, నీవు నివసించు చోటనే నేను నివసిస్తా. ఫ్యామిలీ. ఉండే చోట ఉండేది ఫ్రెండు, నివసించే చోట నివసించేది ఫ్యామిలీ. నువ్వు నేను ఒక ఫ్యామిలీ. మొదటిది ఫ్రెండ్, రెండోది ఫ్యామిలీ. నీ జనమే నా జనము, అది మన ఫ్యూచర్. మొదట ఫ్రెండ్షిప్, రెండోది ఫ్యామిలీ, మూడోది ఫ్యూచర్. నీ జనమే నా జనం. నాలుగోది, నీ దేవుడే నా దేవుడు, ఫెయిత్. ఐదోది, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. నీ ఫ్యూనరలే నా ఫ్యూనరల్, నీ బరియల్ గ్రౌండే నా బరియల్ గ్రౌండ్. ఎందుకో తెలుసా? యూదులకి ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఎక్కడ పాతి పెడుతున్నారనేది ఇంపార్టెంట్. యాకోబు చచ్చిపోకముందు చాలా బతివలాడి కొడుకుని, బాబు ప్లీజ్ రా, ఒక్క పంచేరా, నా తొడ కింద చేయి పెట్టి వాగ్దానం చెప్పరా. ఏంటది? నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు. మక్ఫలా తీసుకెళ్ళు, అది మా ఫ్యామిలీ, అక్కడే పాతి పెట్టాలి. యోసేపు తాను చచ్చిపోకముందు, రే మీకు దండం పెడతాను రా, నేను చచ్చిపోతే నన్ను భూమిలో పాతి పెట్టద్దు, సూట్ కేసులో పెట్టండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, నన్ను ఇక్కడ వదిలేయద్దు, అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టండి. 400 సంవత్సరాల తర్వాత ఆ కాఫిన్ బాక్స్ని 40 ఏళ్ళు ప్రయాణం చేపించి చెక్క మీద తీసుకెళ్ళి అక్కడ బాధ పెట్టారు. ఫ్యూనరల్ చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది ఫ్రెండ్షిప్, రెండోది ఫ్యామిలీ, మూడోది ఫ్యూచర్, నాలుగోది ఫెయిత్, ఐదోది ఫ్యూనరల్, లాస్ట్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్, అక్కడనే పాతి పెట్టబడును. 6 విషయాల్లో ఐఎమ్ వన్ విత్ యూ. ఇన్ 6 ఏరియాస్ ఐఎమ్ వన్ విత్ యూ అని చివరికి పాత నిబంధనలో వేసే ఒట్టేసింది. అప్పట్లో వేసేవాళ్ళు ఈ ఒట్టు, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. రూతు నోట్లోంచి వచ్చినటువంటి మొట్టమొదటిసారి యెహోవా నామం ఇదే. ఫస్ట్ టైం రూతు తన నోటితో. తాను అంతకుముందు ఎవరిని కొలిసేది? కెమోష్. అంతకుముందు ఎవరిని కొలిసేది? మోయాబీ దేవుళ్ళని కొలిసేది. ఇప్పుడు ఎవరిని కొలుస్తుంది? యెహోవా నామము తోడు ఒట్టేస్తున్నా. అంటే మన కొత్త నిబంధన భాషలో రూతు మారు మనసు పొందింది. చాలా ఫ్రీడంతో,
క్లియర్ కట్ డెసిషన్ తీసుకుంది. తాను ఎక్కడికి వెళ్తుందో తెలుసు, తనకి ఏమవుతుందో తెలుసు. అన్నిటి మధ్యన షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె మాట్లాడింది. ఏమన్నా తెలుసా? దండం పెట్టకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం. అగ్నిగుండంలో వేయండి సార్, మేమేం గ్యారంటీ ఇవ్వట్ల కాలమని, కానీ ఒక్కడి మాట చెప్ప, మా దేవుడు ఎలా అంటాడో మీకు చెప్తాను. మా దేవుడు ఈ అగ్నిలో కాలకుండా చేయగలడు. సబాష్ దా వచ్చి చూసుకో అని ఏమనలా వాళ్ళు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాల్చేసిన పర్లా, ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా పర్లా, అవర్ డెసిషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ ఇమీడియట్ సిట్యువేషన్. నా చాలా క్లియర్గా చెప్పు. ఐఎమ్ విత్ యూ ఇన్ లైఫ్, ఐఎమ్ విత్ యూ ఇన్ డెత్, అండ్ ఐఎమ్ విత్ యూ ఈవెన్ ఇన్ యువర్ బరియల్. యేసు ప్రభు వారు ఇప్పుడు నీతో నాతో అడిగేది అదే. విల్ యూ బీ మై ఫ్రెండ్? విల్ యూ బీ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ? నేను మీ అన్నయ్యగా ఉంటాను. తండ్రి దేవుడు మనకి నీకు నాకు ఒకళ్ళే. విల్ యూ జాయిన్ మై ఫ్యామిలీ? విల్ యూ టేక్ ద ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, పరలోకం? విల్ యూ హ్యావ్ ద సేమ్ ఫెయిత్? విల్ వీ హ్యావ్ ద సేమ్ ఫ్యూనరల్? నేను సమాధి చేయబడ్డాను, మూడో దినాన్ని తిరిగి లేచా, నువ్వు కూడా చచ్చిపోయి తిరిగి లేస్తావని నమ్ముతున్నావా? విల్ యూ హ్యావ్ ద సేమ్ రెస్టింగ్ ప్లేస్, ద ఇటర్నిటీ? జీసస్ క్రైస్ట్ ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇదే మాట్లాడతాడు. ద చాయిస్ ఈజ్ బిట్వీన్ యూ. రూత్ లాగా యేసు ప్రభుని హత్తుకుంటావా, ఓర్ఫా లాగా అని వెళ్ళిపోతావా? ద చాయిస్ ఈజ్ యువర్స్. క్లారిటీగా రిపెంటెన్స్ అంటే ఏంటి చెప్పా. యేసు ప్రభు వారు మాయ చేసి ఏమీ నిన్ను ఆయన దగ్గరకు తెచ్చుకోవట్లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నా. డూ యూ వాంట్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసు దగ్గర రావాలనుకుంటున్నావా?